ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని పనికి దేవుని సహాయం. యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయవచ్చిరి. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఈ వాక్యం దేవుని పని ప్రారంభించిన వారికి దేవుడు ఎలా తోడుగా ఉంటాడో తెలియజేస్తుంది. జెరుబ్బాబెలు మరియు యేషువ దేవుని మందిర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించినప్పుడు దేవుడు తన ప్రవక్తలైన హగ్గయి మరియు జకర్యాలను పంపి వారిని ప్రోత్సహించాడు. దేవుని పని చేసే వారిని దేవుడు ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు. నేడు కూడా దేవుడు మనలను తన రాజ్య సేవకు పిలుస్తున్నాడు. ఆ సేవలో సవాళ్లు, అడ్డంకులు వచ్చినా దేవుడు తన వాక్యం, తన పరిశుద్ధాత్మ, తన సేవకుల ద్వారా మనలను బలపరుస్తాడు. విధేయతతో పనిచేయడమే మన బాధ్యత. ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని పని ప్రారంభించిన వాడు దానిని పూర్తి చేయడానికి కూడా అవసరమైన కృపను మరియు సహాయాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుని పనిని ధైర్యంగా ప్రారంభించాలి. దేవుని పని చేసే వారికి దేవుడే సహాయకుడు. దేవుని వాక్యం మనకు బలం మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవుని పిలుపుకు విధేయులైన వారిని ఆయన విజయవంతంగా నడిపిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ రాజ్య పనిలో మమ్ములను ఉపయోగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. మేము చేసే ప్రతి సేవలో నీ సన్నిధి, నీ శక్తి, నీ జ్ఞానము మాతో ఉండునట్లు కృపచూపమని, మా జీవితాల ద్వారా నీ నామమును మహిమపరుచుకొనుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.